బచావ్ బేటీ పడావ్ అండ్ ఎలాగైతే ఉందో అదే మేము పార్లమెంట్ లో బిల్ పెట్టాము, బేటీకో లడ్నా సిఖానా జరూరీ హే. సో ఎవ్రీ ఉమెన్ నీడ్స్, దెర్ ఇస్ అ నో ఏజ్, ఎవ్రీ హ్యాడ్ అబ్యూస్. సో ఇలా అబ్యూజ్ అవుతున్నారని చెప్పి సో వెన్ ఐ వాజ్ స్టార్టెడ్ 2015 లో మేము స్టార్ట్, ఎప్పుడైతే నిర్భయ డెత్ అయిన తర్వాత మై ఫాదర్ వాజ్ డిసైడెడ్. సో టుడే ఎన్ని బీటెక్స్, ఎన్ని డిగ్రీస్, ఎన్ని గ్రాడ్యుయేట్స్ ఉన్నా కానీ ఒక అమ్మాయిని బయటికి పంపించాలంటే ప్రతి తండ్రి భయపడే పరిస్థితి ఎందుకుంది అంటే ఒక్కటే ఒక చిన్న థింగ్, మనకి ఎవరికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించలేదు, మనకు తెలియదు, అది చాలా కాస్ట్లీ, అది ఎక్స్పెన్సివ్ అనే ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఒక నేర్పించిన కొడుకు నేర్పిస్తారు చాలా వరకు, ఎందుకంటే కొడుకు నెక్స్ట్ జనరేషన్ అది. కానీ మెయిన్ ఎక్కడ అవుతుందంటే ఎకనామికల్ ప్రాబ్లం, ఇంకోటి అంత కాన్షియస్ లేకపోవడం. అందరికీ కూడా మేము ఫ్రీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాను, అది కూడా 1 hour 1 day within 5 days. ఈ మామూలుగా సెల్ఫ్ డిఫెన్స్ అంటే చాలా బ్లాక్ బెల్ట్స్ ఇవన్నీ ఉంటేనే అనుకుంటారు. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడానికి ఒక 1 hour టైం ఇచ్చినా, ఒక 1 day టైం ఇచ్చినా, ఒక 5 days టైం ఇచ్చినా, నేను 4 డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ లో రీసెర్చ్ అంటే ఆమె డాక్టరేట్ ఇన్ సెక్షువల్ అబ్యూస్ అండ్ ఫిజికల్ అనాటమీ రీసెర్చ్ చేశాను. సో ఐ వాజ్ వర్కింగ్ విత్ సిఐడి ఏపీ అండ్ సైబర్ క్రైమ్ ఇన్ తెలంగాణ. నేను ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్నాను. మెయిన్ ఏంటి అంటే కోవిడ్ తర్వాత మా వర్క్ ఏదైతే ఉందో కంప్లీట్ గా మేము కొన్ని ల్యాక్స్ లో టర్న్ ఓవర్ ఉండేది. నా ఒక ప్రోగ్రామ్ సో 1 lakh rupees నేను ఒక సెక్షన్ ఇచ్చానంటే 1 lakh ఉండేది అనమాట. ఆ టైంలో మొత్తం కంప్లీట్ గా కోవిడ్ తర్వాత ఏం జరుగుతుందో ప్రపంచం మాకు అర్థం కాలేదు. అప్పుడు వీ హ్యావ్ ఎ డాక్టర్ అసోసియేషన్, వీ రీసెర్చ్ ఏం జరుగుతుంది. 7 Sense సినిమా లాంటిదే, 7 Sense లో ఏదైతే చెప్తాడో మన న్యాచురల్ థింగ్స్ మన దగ్గరే ఉన్నాయి. మేము అప్పుడు రెవల్యూషన్ తీసుకొచ్చాం. మాకు అర్థమైంది ఏంటంటే మేము ఆర్మీలో ఉండి బయట ప్రపంచంలో ఉండే అంటే బయట శత్రువుల నుంచి కాపాడగలుగుతున్నాం, కానీ ఇక్కడున్న యవనస్తుల్ని యంగ్స్టర్స్ ని కాపాడలేకపోతున్న కారణం ఏంటంటే వీ హ్యావ్ నో గుడ్ హెల్త్ హ్యాబిట్స్. ఇప్పుడు మన కరోనా వచ్చింది, ఇంకో నెక్స్ట్ ఒమిక్రాన్ వచ్చింది, ఇంకోటి వచ్చినా భయపడడానికి కారణం ఏంటి? మన లోపల బలం ఉందనుకోండి, మన లోపల ఇమ్యూనిటీ ఉందనుకోండి, వీ క్యాన్ ఫైట్. మేము అక్కడ బయట ఫైట్ చేస్తున్నాం బార్డర్స్ లో, బట్ లోపలికి చనిపోతున్నాం. అప్పుడు ఏంటి? మేము బయట ఎంత కాపాడుతుంది, లోపలే పడి చనిపోతే వేస్ట్ కదా. అందుకే మేము ఒక ప్రోడక్ట్స్ ని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైందంటే ద బెస్ట్ హెవెన్లీ ఫుడ్ ఏంటి అంటే దట్ ఈస్ అ హనీ. కానీ ఇప్పుడు మనకు అడల్టెడ్ హనీ దొరుకుతుంది. సో వన్ ఆఫ్ ద మై ఆర్మీ కొలీగ్స్, ఎక్స్ ఆర్మీ కొలీగ్స్ అందరూ కూడా హిమాలయ బార్డర్స్ లో హనీ కలెక్ట్ చేస్తారండి వాళ్ళు. ఇట్స్ కాల్డ్ యాజ్ అ మిలిటరీ బీస్. సో వీళ్ళందరూ కూడా ఆస్ట్రేలియాకి, దుబాయ్కి వీటికి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ హనీ మనం ఇక్కడ తినము. హనీ అంటే ఒక 100 rupees, 200, 300 కన్నా ఎక్కువ పెట్టాలన్నమాట కిలో. ఎప్పుడు కూడా చీప్ గా హనీ ఎప్పుడు దొరకదు. మనం ఒక మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఎన్నో థౌజండ్స్ ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఏం బ్లైండ్ గా తీసుకొస్తారు. అలాగే ఇక్కడ అడల్టెడ్ హనీ దొరుకుతుందని చెప్పి మేము రీసెర్చ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. వాళ్ళు ఏం చేస్తారంటే 2% ఏదైతే ఉందో అది సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్స్ కి మేము యూజ్ చేస్తున్నామండి. డ్రాపౌట్ స్టూడెంట్స్ ని కూడా చదివించాము. వన్ ఆఫ్ ద థింగ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు, మేమైతే డ్రాపౌట్ స్టూడెంట్స్ చదివించాము మేడం. వాళ్ళు ఇంటర్నేషనల్ క్యాలిగ్రఫర్స్ అయ్యారు మేడం. సో మాతో పాటు వాళ్ళకు కూడా స్టాల్ ఇచ్చినందుకు మేము థ్యాంక్ యూ సో మచ్. మేము ఒకటే అడుగుతున్నాం, సిడ్బీ మాకు ఏం చేస్తుందో తెలియదు, మీకు సిడ్బీకి ఎలాగో ఉపయోగపడతాం, మేము మా యొక్క టాలెంట్స్ ని మీరు వాడుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివ సార్, ఇట్ ఈస్ స్పీచ్ లెస్ థింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.